కామారెడ్డి నియోజకవర్గంలోని కామారెడ్డి, మాచారెడ్డి, బీబీపేట, పాల్వంచ, రాజంపేట మండలాల్లో నిన్న సాయంత్రం వీచిన భారీ ఈదురుగాలులకు పలుచోట్ల ఇంటి రేకుల షెడ్డులు, పశువుల కొట్టం రేకుల షెడ్డులు కొట్టుకుపోయాయి. కరెంటు స్తంభాలు విరిగి నేలపై పడ్డాయి. పలుచోట్ల చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. మామిడికాయలు నేలరాయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి కల్లాల్లో ఆరబోసిన వరిధాన్యం తడిసిపోయింది. పలుచోట్ల మామిడికాయలు నేలరాలాయి. సుమారు 17 మంది కుటుంబాలకు చెందిన ఇంటి రేకుల షెడ్లు గాలికి లేచిపోయాయి. అదేవిధంగా కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామంలో గొర్రెలను మేతకు తీసుకెళ్లగా పిడుగుపడి దేవయ్యకు చెందిన 40 గొర్రెలు మృతి చెందాయి. నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని బాధితులు వేడుకున్నారు. ఎదురుగాళ్ళు బాగా వీచడం వల్ల చాలామంది ఇల్లు కోల్పోయారు. ఇళ్ళ మీద రేకులు పోయినాయి. మనకు పునరావాసం లేకుండా అయిపోయింది. ఇంట్లో ఉందామంటే కూడా లేకుండా అయిపోయింది. ఒక్కొక్కరికి చాలామందికి చాలా ఇబ్బందులు గురయ్యారు. ఎంతమంది కంబాలు ఇరిగిపోయిన ఇళ్ళ మీద వర్షం పడి ఈ గాలి ఎదురుగాలి అంటే ఎంత విపరీతం అంటే అంత విపరీతంగా గాలి పెట్టింది. ఆ గాలికి తట్టుకోలేక రేకులన్నీ కొట్టుకపోయినాయి. ఎక్కడో కొట్టుకపోయినాయి. చాలా దూర ప్రదేశంలో పడ్డాయి. ఇల్లు అయితే ఏం లేదు. ఇల్లు వాళ్ళకి ఏం లేదు, పునరావాసం ఏం లేకుంటుంది ఈ రాత్రికి కూడా. కానీ గవర్నమెంట్ ఏదైనా మన అధికారులు విన్నవించి మా గూడెం గ్రామాన్ని సందర్శించి వాళ్లకు కొద్దిగా న్యాయపరంగా ఏమన్నా మనతో చేతులైన సాయం చేద్దామని రావాలని కోరుకుంటున్నాను. మీరు కంపల్సరీ మా గూడెం గ్రామాన్ని రేపు కలెక్టర్ గారు కానీ ఇంకా అది ఎండిఓ కానీ మన ఏ అయితే ముఖ్య అధికారులు ఉన్నారో వాళ్ళందరూ గూడెం గ్రామాన్ని సందర్శించి కంపల్సరీ గూడెం గ్రామంలో ఉన్నటువంటి బాధితులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులను పరామర్శించి వాళ్ళకు తగిన న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. సుమారుగా ఎన్ని ఇళ్ళు కూలిపోయి ఉంటాయి మీ దృష్టికి? సుమారుగా మినిమం ఒక 10 ఇళ్ళు అయితే కూలిపోయింది సార్. 10 స్తంభాలు కూడా 1, 2, 3 అంటే 5 స్తంభాలు కూలిపోయినాయి. 5 స్తంభాలు ఈ విపరీతమైన గాలికి మొత్తం ఎప్పుడు కూడా ఇలాంటి గాలి పెట్టలేదు. గత ఒక 10 ఏళ్ల కింద పెట్టింది. మళ్ళీ ఇప్పుడే ఈ సంవత్సరంలో ఒక గంటలే కన్ను మూసి తెరిచే లోపే ఈ బీభత్సం జరిగిపోయింది. విపరీతమైన బీభత్సం ఇది ఎప్పుడు ఊహించలేనటువంటి సందర్భం ఇది. ఈ సందర్భం మళ్ళీ ఇట్లాంటి రావద్దని కోరుకుంటున్నాను. కానీ ఈరోజు వచ్చింది. దీనికి ఈ గ్రామంలో 3 గంటల నుంచి వర్షం ప్రభావం వల్ల చాలా నష్టం జరిగింది. బాత్రూములు, కూరి గుడిచెలు, రేకులు భారీ ఎత్తున నష్టపరిహారం చెల్లించాలి రేవంత్ రెడ్డి గారు. స్తంభాలు, పోల్స్ అన్ని ఇరిగిపోయినాయి. దయచేసి రెవెన్యూ గవర్నమెంట్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ కానీ అందరు త్వరగా చూపించుకొని తొందరగా మాకు కరెంట్ వచ్చేటట్టు చేయాలి. అంటే సుమారు ఎన్ని ఇండ్ల నష్టం జరిగిందండి? దాదాపు ఒక 50 ఇండ్లు నష్టపరిహారం. కంబాలు, పోల్స్ మొత్తం టోటల్ బాత్రూమ్లు, పైపు కాలిపోయింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్